కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంకెల గారడీలాగా ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారో ప్రభుత్వం చెప్పాలని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది అనే విషయానికి సార్ చెప్పండి. ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఒక మాటలో చెప్పాలని మీరు ఏం చెప్తారు? ఇది కూడా మసిపూసిన మారేడుకాయ మాదిరే ఉంది. ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2,75,000 కోట్ల ప్రపోజల్ చేసిండ్రు మీరు. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టిండ్రు? కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న దృష్ట్యా కేంద్ర బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ మీరు ఇక్కడ మరి ఏ స్పష్టత లేని 2,75,000 రూపాయలు ఏ విధంగా లక్షల కోట్ల బడ్జెట్ ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిండో జవాబు చెప్పాల్సిన అవసరం మీరు ఎంతైనా ఉందని తెలియజేస్తాను. అదేవిధంగా బీసీలో 56% ఉన్న బీసీలకు కేవలం 8,000 కోట్లు కేటాయించడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు. అది మీరు గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ దారిలోనే మీరు నడుస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు మీరు ముందు గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన మీరు మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని అసమర్థులని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏదైతే మీరు 412 గ్యారంటీలు అమలు చేస్తారని మేము ఈ బడ్జెట్లో ఆశించినాం, వాటన్నిటికీ కూడా బడ్జెట్ కేటాయిస్తారని ఆశించింది మా అందరికి కూడా నిజంగా చాలా డిసప్పాయింట్ అయింది. తప్పకుండా మీరు 100 రోజుల తర్వాత మీరు అమలు చేస్తున్న 6 గ్యారంటీలతో పాటు మీరు అనేక హామీలు ఇచ్చిన వాటన్నిటి కూడా ప్రజలకు మీరు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల విషయం మీరు కట్టిన వాటికి స్పష్టత ఇవ్వలేదు. నిరుద్యోగుల విషయంలో మీరు ఇస్తాన్న 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి తక్షణమే ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మేము ప్రజల తరఫున పోరాడతాం, మీకు డిమాండ్ చేస్తామని తెలియజేస్తాం. చెప్పండి సార్, రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు చేసుకుంటా ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఈ విమర్శలపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది? విమర్శలు చేస్తున్నప్పుడు సిబిఐకో మీరు ఒప్పజెప్పాలా. అవినీతి జరిగిందని చెప్పి మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు? ఎందుకు దానికి సిబిఐ ద్వారా మీరు దాన్ని ఎంక్వైరీ చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు బీజేపీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అంటే ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుంది, బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే 6% నుంచి 14% ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓట్ పర్సెంట్ పెరిగింది. అది ఈరోజు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రజలందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతోంది. సో ఇది నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా విమర్శించుకుంటా ఉన్నాయి. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే కేంద్ర సంస్థలు దర్యాప్తు సంస్థలకు ఎందుకు రెఫర్ చేయడం లేదని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పేసి కూడా ఆయన ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నమన్తో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.